ఒక ఊరిలో మనీష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చదువులోనూ, ఆట పోటీలన్నిటిలోనూ ముందంజలో ఉండేవాడు. ఒకరోజు క్లాస్లో టీచర్ ఉగాది పండుగ వస్తున్న సందర్భంగా ఉగాది ప్రత్యేకత గురించి చెప్పమని అడుగుతుంది. కానీ ఎవరూ సమాధానం చెప్పరు. అప్పుడు టీచర్ రేపు ఉగాది పండుగ మీద వ్యాసరచన పోటీ జరుగుతుందని అందరినీ తయారుగా రమ్మని చెప్తుంది. కానీ మనీష్కి ఉగాది పచ్చడంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మ బలవంతపడితే తప్ప తినడు. అలా మనీష్ ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మని, అమ్మ, ఉగాది అంటే ఏమిటి, మనం ఎందుకు జరుపుకుంటాము అని అడుగుతాడు. ఆ మాట విని తల్లి ఆశ్చర్యపోతుంది. అప్పుడు మనీష్ వ్యాసరచన పోటీ గురించి ఆమెకు చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ ముందుగా ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలను చెప్పి తీసుకురమ్మని చెప్తుంది. మనీష్ వెంటనే బయలుదేరి అమ్మ చెప్పిన పదార్థాలను ఒక్కొక్కటిగా సేకరించి వాళ్ళ అమ్మకు తెచ్చి ఇస్తాడు. అప్పుడు మనీష్ వాళ్ళ అమ్మ ఉగాది గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఉగాది మన తెలుగు సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. చాలా కాలం క్రితం ఉగాది రోజునే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని మనం నమ్ముతాము. అందుకే ఇది కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది కొత్త ఆశల్ని, కొత్త ఆరంభాన్ని, శుభాలను తీసుకొస్తుంది. ఉగాది అంటే ప్రకృతికి కొత్త ప్రారంభం. చెట్లకు కొత్త ఆకులు, కొత్త పువ్వులు వస్తాయని చెప్తుంది. తర్వాత పచ్చడి పదార్థాలను మనీష్కి చూపుతూ ఇవి ఒక్కోటి ఒక్కో భావనను సూచిస్తాయని, మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్తుంది. బెల్లం అంటే తీపి రుచి, మన జీవితంలోని ఆనంద క్షణాలను సూచిస్తుంది. విజయం, పండుగలు, మంచి సందర్భాలు అన్నీ తీపిని పోలి ఉంటాయి. చింతపండు అంటే పులుపు రుచి, మన జీవితంలోని కష్టమయాలను గుర్తు చేస్తుంది. కానీ వాటి ద్వారానే మనం బలంగా మారుతాం అని చెప్తుంది. వేప పూలు అంటే చేదు రుచి, మన జీవితంలోని బాధలను సూచిస్తుంది. కానీ బాధలను అంగీకరించడం కూడా అవసరమే అని చెప్తుంది. మిరపకాయ అంటే కారం రుచి, మన జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలను సూచిస్తుంది. కొన్ని మధురమైనవి, కొన్ని మధురమైనవి కావు. ఇంకా ఉప్పు లేకుండా అన్నం తినలేం కదా, అలాగే జీవితంలో కూడా సమతుల్యత అవసరం అని చెప్తుంది. మామిడికాయ కొత్త అనుభవాలను సూచిస్తుంది. ప్రతి కొత్త అనుభవం మనకు కొత్త పాఠం నేర్పిస్తుందని. అలా మనీష్తో వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. జీవితం ఉగాది పచ్చడిలా ఉంటుంది. అన్ని రుచులు కలిపితేనే జీవితం పరిపూర్ణం అవుతుంది అని చెప్తుంది. మనీష్ అదంతా విని ఉగాదికి ఇంత విశిష్టత ఉందా, ఉగాది పచ్చడిలో ఇన్ని భావాలుంటాయా అని ఆశ్చర్యపోతాడు. తర్వాత రోజు ఉగాది ప్రత్యేకత గురించి జరిగిన పోటీలో మనీష్ పాల్గొని క్లాస్లోనే అందరికన్నా ఎక్కువ మార్కులు సాధిస్తాడు. అలా ఉగాది పండుగ రానే వచ్చింది. తల్లి ఉగాది పచ్చడి తయారు చేస్తుంటే మనీష్ చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. పూజ అనంతరం అందరికీ ఉగాది పచ్చడిని వడ్డించారు. మనీష్ మొదటిసారిగా ప్రతి రుచిని ఆస్వాదిస్తూ ఉగాది పచ్చడిని ఆనందంగా తింటాడు. అతనికి కొత్త ఆనందం కలుగుతుంది. అప్పటి నుండి ఉగాది పండుగ అతనికి ఇష్టమైన పండుగగా మారుతుంది.